ఈ వరకట్న దురాచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందులో వరకట్నం అడిగేది కూడా మహిళే. ఒక అత్తగారిగా ఆధిపత్యం చూపిస్తూ మహిళని వరకట్నం కోసం వేధించటం, ఈ కుటుంబ హింసలో కూడా ఈ ప్రధాన పాత్ర పోషించడం చూస్తున్నాం. ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? అసమానంగా ఉండాలి అనే భావాలు కేవలం మగవాళ్ళకే ఉంటాయి అనుకోకండి. ఈ అసమానతకి సంబంధించిన భావాలు కొనసాగించడంలో ఆడవాళ్ళు కూడా టూల్స్గా ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే 4 గోడల మధ్య బయట ఎక్స్పోజర్ లేకుండా ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళ బుర్రల్లో బూడిద చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అసలు మేము ఇలా ఉండాలి కదా అని ఫాల్స్ ప్రెస్టీజ్లు, ఇలానే సాంప్రదాయం నడవాలనే గోలలు, నీకెంత సంకుచితత్వం ఎక్కువైతే అంత నువ్వు మనుషులకి శత్రువుగా మారుతావు, కోడలకే కాదు. నీకు కట్నం అనేది ఏంటి? నేను కొడుకుని కన్నాను, ఎందుకని కొడుకుని కన్నావు? కొడుకుని కంటం ఏంటి గొప్ప అని మన సమాజం అడగట్లేదు కదా. కాకపోతే కొడుకులు కన్నమ్మ ఆమె అంచేత ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కోడలు కొడుకుని కంటానంటే కూతురు వద్దంటుందా అని స్టేట్మెంట్లు ఇవ్వగలిగిన ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు నీకు ఆ భావన ఎట్లా మారుతుంది? అంటే ఆడవాళ్ళు అత్తగారైనా కోడలైనా ఎక్కడ వాళ్ళ పవర్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు? వాళ్ళ ఆధిక్యతను ఎక్కడి నుంచి తీసుకుంటారు? కొడుకు నుంచే కదా.